అలాగే కీమోథెరపీ, రేడియేషన్ అన్నారు ఇందాక, అంటే ఏమిటి? కీమోథెరపీ, రేడియేషన్ అంటే ఏంటమ్మా, నార్మల్ కణానికి క్యాన్సర్ కణానికి తేడా ఏంటంటే అదే రేడియేషన్ నార్మల్ కణానికి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కణం ఎక్స్ రేడియేషన్ తట్టుకోగలుగుతుంది. క్యాన్సర్ కణం ఏంటంటే x/2 అంటే సగం రేడియేషన్కి చనిపోతుంది. సో ఇలా చనిపోతుండ్రు అని కనిపెట్టి రేడియేషన్ కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే ఇచ్చి మనం క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మెథడ్ని మనం రేడియేషన్ అంటారు. రేడియేషన్లో ముఖ్యంగా 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ, ఇంకోటి బ్రాకీథెరపీ. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటే బాడీ బయట నుంచి రేడియేషన్ పంపేయటం అనేది జరుగుతుంది. బ్రాకీథెరపీ అన్నది ఆ పర్టికులర్ రీజియన్లోకే మనం సోర్స్ పంపించి అక్కడ రేడియేషన్ డెలివరీ చేయటం అన్నది జరుగుతుంది. అలాగే ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇందాక మనం స్ట్రెస్కి క్యాన్సర్కి మనం మాట్లాడుకున్నాం కదా. సో బేసికల్గా మన ఇమ్యూన్ సిస్టము మన బాడీలో ప్రతిరోజు ఒక 20 క్యాన్సర్ కణాలు ప్రొడ్యూస్ అవుతుంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమే క్యాన్సర్ని తగ్గిస్తుంది. అలా అది కనిపెట్టి మన రీసెర్చ్ క్లినికల్ పీపుల్ ఏం చేశారంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ మనం ట్యూన్ చేయటం వల్ల, మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయటం వల్ల క్యాన్సర్ని మన ఇమ్యూన్ సిస్టమే అటాక్ చేసేటట్టు చేయొచ్చు. ఈ ఇమ్యూనోథెరపీలో రకరకాల పద్ధతులు ఉంటాయి. అందులో కార్టిసెల్ థెరపీ, తర్వాత PD-L1 ఇన్హిబిటర్స్, తర్వాత వ్యాక్సిన్స్, ఇలాంటి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు చాలా యూజువల్గా యూజ్ చేసేది PD-L1 ఇన్హిబిటర్స్. ఈ మధ్య కాలంలో చాలా రీసెంట్గా వచ్చింది కార్టిసెల్ థెరపీ. కార్టిసెల్ థెరపీలో మనం ఏం చేస్తామంటే మన కణాన్ని తీసుకొచ్చి ఆ కణానికే మనం రీఎడ్యుకేట్ చేస్తాం అనమాట. ఇది క్యాన్సర్ కణము, పోయి దీన్ని మన బాడీ నుంచి ఇమ్యూన్ సెల్ని ఒకటి బయటికి తీసుకొచ్చి ఆ ఇమ్యూన్ సిస్టమ్కి ఎడ్యుకేట్ చేస్తాం. ఇది క్యాన్సర్ కణము, దీన్ని పోయి అటాక్ చేయండి అని చెప్పి మళ్ళీ మన బాడీలోకి పంపిస్తాం. అలా పంపించటం వల్ల క్యాన్సర్ కణాలని టార్గెట్ చేసి చంపేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు యూజువల్గా దీన్ని హిమాటలాజికల్ క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్కి ఎక్కువగా వాడుతున్నారు. రానున్న సెంచరీలో ఇదే రకమైన పద్ధతిని మనము మామూలు సాలిడ్ ట్యూమర్స్ కూడా వాడటం జరుగుతుంది. ఓకే, మరి ఈ పద్ధతి వల్ల క్యాన్సర్ని అంటే నివారించవచ్చా? కొంచెమైనా నివారించటం గురించి మాట్లాడట్లేము మనం ఓన్లీ తగ్గించటం వరకే ఇప్పుడు ఉంది. రానున్న కాలంలో నివారించే అవకాశం ఉందా లేదా సైంటిస్టులు కనిపెడతారు. హార్మోనల్ థెరపీ అంటే ఏంటి? హార్మోనల్ థెరపీ అంటే కొన్ని క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ హార్మోన్స్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ హార్మోన్స్ని ఆపినాం అనుకో ఆటోమేటికల్గా క్యాన్సర్ దానంతకదే తగ్గిపోవటం అనేది జరుగుతుంది. అలా ఆపటాన్ని మనం హార్మోనల్ థెరపీ అంటారు. యూజువల్గా ఇది బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్లో యూజ్ చేస్తాం. ఓకే.